మీలో ఒక రఫ్నెస్ ఉంది చూసారా, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇది ముందుకెళ్ళిపోయేది మనస్తత్వం ఉంది కదా. అప్పుడప్పుడు ఈ పక్క నుండి కావాలని ఇండైరెక్ట్ సెన్స్లో మాట్లాడటం, లేకపోతే డైరెక్ట్ సెన్స్లో కొన్ని మాట్లాడే మాటలకి అక్కడే స్పందిస్తారు, లేకపోతే మీ అంతటా మీరు ఎట్లా కంట్రోల్ చేసుకుంటారా కోపాన్ని? యాక్చువల్గా అయితే నాకు అక్కడ దాకా రాదు అసలు, నా దాకా రారు. అంటే కొంచెం దూరంగా ఉండి అంటున్నారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. దూరంగా ఉండి కూడా అనరు, భయం భయం అనరు. ఏదన్నా ఎవరో ఒకళ్ళిద్దరు అన్నా కూడా సాధ్యమైనంత వరకు నేను ఏం మాట్లాడను. చెప్తారా వెళ్ళి, లేకపోతే వాళ్ళకి ఏమి చెప్పను, ఏమి మాట్లాడను. వాళ్ళకి తెలిసిన రోజు వాళ్ళే వచ్చి చెప్పడం తప్ప నేనేం మాట్లాడను. కానీ నాకు ఎక్కడైనా దీన్ని కొంచెం హర్ట్ చేసిన, నన్ను ఏదైనా బాగా ఇబ్బంది పెట్టి వాళ్ళు అనుకుంటుంటే నేను పట్టించుకోను. కానీ అది ఏదైనా చిన్నది సురుక్కని నాకు చిన్న పినీస్తో గుచ్చినట్టుంటే మటుకు వాళ్ళు దెబ్బనంతా గుచ్చేస్తాను నేను వెంటనే. ఓకే ఓకే, ఆ స్పాట్లోనే ఓకే. అక్కడ ఎంతమంది అన్నా ఉండనండి, నేను పట్టించుకోను. నువ్వు చూసావా ఎట్లా మాట్లాడుతున్నావు అలాగా, ఎవరు నీకు చెప్పింది అనేది వాళ్ళని కూడా పిలిపించేస్తా వెంటనే. వాళ్ళని కూడా ఎక్కడ లేకపోతే వాళ్ళని కూడా పిలిపించి, ఏదో చెప్పావంట, నేను చెప్పానా నీతోటి, నేను అన్నానా నీతోటి, ఇలా జరిగిందా, ఏం జరిగింది అని నుంచోబెట్టి క్లారిఫికేషన్ ఇచ్చి పంపించేస్తా. సో ఎవరు రా నా జోలికి అసలు. అదేలే, ఓకే ఓకే. వెంటనే. ఎక్కువ శాతం అంటే శత్రువులు ఎక్కువ ఉన్నారా, మిత్రులు ఎక్కువ ఉన్నారా? శత్రువులు ఉన్నారు, మిత్రులు ఉన్నారు. అంటే మామూలు కామన్ కదా అది. నాకైతే ఎవరితో శత్రుత్వం అయితే లేదు. అంటే వాళ్ళు ఫీల్ అవ్వచ్చు, వాళ్ళు ఫీల్ అయితే నేనేం చేయలేను. అందుట్లో కొంతమంది ఏంటంటే ఎక్కువ శాతం నేను మహాత్మా చేసేటప్పుడు కానీ చేసేటప్పుడు అయినా సరే క్యారెక్టర్ అంటే అది త్రూ అవుట్ ఇంట్లో కూడా అదే క్యారెక్టర్లో ఉండేదాన్ని నేను. ఇంట్లో కూడా సేమ్ ఫీలింగ్స్తో సేమ్ మా వారు ఇది ఇల్లు అంటుండేవారు. అంటే నాకేంటంటే కృష్ణవంశీ సార్ బాబు ఈ మధ్యలో కూడా తీసేస్తారు ఆయన క్యారెక్టర్ నచ్చకపోతే అన్న భయం ఉండేది నాకు. అందుకని ఇంకా అసలు అలాగే ఉండేదాన్ని అనమాట. తెలంగాణ ఇంట్లో పనమ్మాయితో కూడా తెలంగాణ అయినా మాట్లాడేదాన్ని. ఏంది సరిగ్గా నువ్వు ఇంట్లో కూడా నా కొడుకు అమ్మ వస్తున్నావు అమ్మాయిలాగా ప్యూర్ తెలంగాణ మాట్లాడితే అది వేరు. అది వచ్చిరంది, అది సగం ఇది సగం మాట్లాడుతుంటే నా కొడుకు. ఎందుకు క్యారెక్టర్లు అంత లేనవ్వాల్సిన అవసరం ఉంది? వన్స్ క్యారెక్టర్ అయిపోయిన తర్వాత రిలాక్స్ అయిపోవచ్చు. తెలియదు నాకు అక్కడ ఏం జరుగుతుంది అనేది నిజంగా ఈ రోజు వరకు కూడా నాకు తెలియదు. నేను కొన్ని క్యారెక్టర్ల వరకేనా? ఆల్మోస్ట్ ఆల్. క్షుద్ర మూవీ జరుగుతుంటే డైరెక్టర్ గారు వచ్చి, వాణి లంచ్ అయిపోయిన తర్వాత నువ్వు అక్కడ మెట్లు ఉన్నాయమ్మా, ఆ మెట్ల మీద నుంచి కింద పడిపోతావు అని అన్నారు. అక్కడే నాకు టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. తినడం పక్కన పెట్టి నేను వెళ్ళి ఎలా పడిపోతాను ఇక్కడి నుంచి ఇక్కడికి, అదేమో చిన్న మెట్లవి, అది అన్నం పళ్ళెం కలుపుకుంటూ వెళ్తుంది, వెళ్ళి కాలు స్లిప్ అయ్యి పడిపోద్ది. ఎక్కడ? మాదల రవి గారి హౌసా? ఇక్కడ కాదు, వరంగల్లోనా? ఓకే. వరంగల్ అదొక కాలేజ్, స్కూల్ కాలేజ్, అక్కడ అనమాట జరిగింది షూటింగ్ మొత్తం. పైకి వెళ్ళి పడిపోయి కిందకి డొల్లుకుంటూ వస్తావమ్మా అన్నారు. నేను ఇంకా ఫుడ్ గిడ్డు అన్నీ మానేసా. నాకు అసలు భయం పట్టుకుంది. నేను ఎలా వెళ్ళి ఇక్కడి నుంచి నేను ఎలా పడతాను అసలు, ఇదేమో చిన్న మెట్లు అని 2-3 సార్లు స్లిప్ అయ్యి కూడా చూసా. ఎక్కడా అవకాశం కనపడట్లా. ఏమోలే అని చెప్పేసి వెళ్ళిపోయాను. ఇంకా మామూలుగా తినబుద్ధి కాలేదు, కూర్చున్నాను అలాగే. తర్వాత షార్ట్ రెడీ అన్నారు, చెప్పారు డైరెక్టర్ గారు, పళ్ళెం కలుపుకుంటూ వెళ్ళమన్నారు. అంతే, ఆయన పడిపో అన్నారు అంతే. తర్వాత చూస్తే నేను కింద ఉన్నా. అక్కడి నుంచి ఎలా డొల్లుకుంటూ వచ్చాను, ఎలా పడిపోయాను నాకు తెలీదు. నేను సరే ఫస్ట్ టైం కదా ఏదో అయిందిలే అనుకున్నా. అయితే సీన్ మళ్ళీ రాలేదు, మళ్ళీ వెళ్ళమన్నారు. మళ్ళీ వెళ్ళమంటే ఇంకా నాకేమవుద్దో తెలియదు. నాకు అసలు కెమెరా ముందుకు వెళ్తే ఏమవుద్దో తెలియదు. ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి.
అంతే టేక్ అంటే టింగ్ కింద కూర్చి మళ్ళీ కింద ఉన్నా. ఓకే. ఎలా పడిపోయాను ఎలా డొల్లాను కూడా నాకు తెలీదు. అలాగా. ఇంకోటి అదిరిందయ్య చంద్రం. అదిరిందయ్య చంద్రం సినిమాలో కూడా అంతే. వేణుమాధవ్ని తాగి పడిపోతాడు. ఇది ఎక్కడ పడితే అక్కడ పడిపోతున్నాడు రా బాబు అని తిట్టుకుంటా వచ్చి వీళ్ళు సంకలో ఎత్తుకుని వెళ్ళిపోవాలి. అది శ్రీనివాస్ రెడ్డి గారు వాణి రిహార్సల్స్ అన్నారు. అంటే వచ్చాను మామూలుగా తిట్టాను, ఎత్తుకున్నాను, వెళ్ళిపోయాను. ఆయన టేక్ అనగానే వచ్చాను దన్న కాలుతో 2 పీకిన ఎక్కడ పడితే అక్కడ పడిపోతా తీసుకుని సంకలో వేసుకుని వెళ్ళిపోయా. టేక్ ఓకే అయిపోయింది. శ్రీనివాస్ డైరెక్టర్ గారు పరిగెత్తుకుంటూ వచ్చి, ఏంటమ్మా అక్కడ తనలేదు కదా నువ్వు, అసలు లేదు కదా ఇది, నువ్వు ఎలా తంతావు, వేణుమాధవ్ వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి నాకు అని ఆయన గొడవ చేస్తుంటే వేణుమాధవ్ వచ్చి చాలా బాగా చేసావు, చాలా బాగా వచ్చిందని ఆయన వచ్చాను. దేవుడా రక్షించావు. ఎందుకంటే మీకు ప్రీవియస్ కూడా పరిచయం కాబట్టి వేణుమాధవ్, అంతేనా? అంతకు ముందు నుంచి మీ కెరీర్ బిగినింగ్ నుంచి ఉన్నా? నాకు సీన్ లోకి వెళ్ళి నాకు ఏం చేస్తాననేది నాకు తెలీదు. మీకైతే ఏదైనా కత్తులు తుపాకులు ఇస్తే చచ్చిపోవటం ఎదురు. అయ్యో, ఇది ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. నేను చెప్పినట్టున్నాను ఆల్రెడీ. మహాత్మా మూవీ చేస్తుంటే డైరెక్టర్ గారు మామూలుగా అది జయప్రకాష్ రెడ్డి గారిని పొడి చేసే సీన్ అది. దాంట్లో మామూలుగా చెక్కవి చేస్తారు కదా మనకి, అలా చేసి తీసుకురండి అంటే సరే అయిపోయింది. నాకు కత్తి ఇచ్చారు, నేను రెడీగా ఉన్నాను. డైరెక్టర్ గారు అన్నారు వాణి ఎలా పొడవాలో చూపిస్తాను అని కత్తి తీసుకుని ఒక్కసారి కేవ్వని అనిసారు ఆయన. ఏమైందంటే అందరు పరిగెత్తుకుని ఇది నిజం కత్తిరా అన్నారు. అంటే అవును సార్ నిజం కత్తే, ఆ కత్తులన్నీ ఎరిగిపోయినాయి సార్, ఎవరి అమ్మాయి నిజంగా పొడి చేస్తుంది అని. ఇంకా డైరెక్టర్ గారు నాకు మైక్లో అది నిజం కత్తి, నిజం కత్తి, జాగ్రత్త జాగ్రత్త అని చెప్తానే ఉన్నారు. సీన్ చేస్తాను, తర్వాత అందరు క్లాప్స్ కొట్టారు, తగలదు. ఇంకా అంటే ఇంకా కంట్రోల్, అవుట్ ఆఫ్ కంట్రోల్. ఏమో తెలియదు మరి, నాకు ఏమవుద్దనేది నాకు తెలియదు. కట్ చెప్పింత వరకు అంతే. ఇంకా అంటే ఒకట్లే ఇక్కడ ఆ క్యారెక్టర్స్ కొంచెం అగ్రెసివ్గా ఉండటం వల్ల అలా వెళ్ళిపోవచ్చేమో అనుకోవచ్చు ఆ మూడ్లోకి, అంతేనా? ఏమో తెలియదు కానీ నాకు ఆ మూడ్లోకి వెళ్ళిపోయినాక ఒక్కొక్కసారి నాకు కళ్ళు తిరిగిపోతుంటాయి నా షౌటింగ్స్కి. నాకే నేను ఇంకా పడిపోతున్నా కంట్రోల్ అనుకుంటూ ఉంటాను నేను. నాకే తెలియదు అనమాట, అంత ఇదిగా అయిపోతూ ఉంటుంది. అలా అని నేను రిహార్సల్స్ మామూలుగా చేసినా కూడా ఎవరు ఒప్పుకోరు. కొన్ని సినిమాలు ఉన్నాయి, అది ఒక లేడీ తోటి ఫైట్ చేయాలి. ఈ జూనియర్ ఆర్టిస్టులు అందరూ వచ్చి నుంచున్నారు, రిహార్సల్స్ అన్నారు. నేను వెళ్ళి ఎలా చేయాలి ఏంటి అనేది ఫైటింగ్ సీన్స్ అవన్నీ చూసుకుంటున్నా. జూనియర్ ఆర్టిస్టులు ఒప్పుకోరు. మీరు ఇలా తగ్గారంటే మేము ఒప్పుకోం మేడం, అది రిహార్సల్స్ అమ్మ ఓపిక మొత్తం ఇక్కడే అయిపోతే మెయిన్ సీన్లో చేయడానికి ఉండదు అంటే, లేదు మేడం మీరు తగ్గకూడదు, మీరే తగ్గాలి అనేవాళ్ళు. అలాంటివి ఉన్నాయి.